బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫ్యామిలీ వీక్ లో వచ్చేసి మొదటగా 20 మినిట్స్ తో సుమన్ శెట్టి గారి వైఫ్ అయితే హౌస్ లోకి ఎంట్రీ అయితే ఇచ్చారు. సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయ్యారు. టైం సరిపోదని చాలా అంటే చాలా బాధపడ్డారు. సుమన్ శెట్టి యానివర్సరీ స్పెషల్ గా తన వైఫ్ అయితే హౌస్ లోకి ఎంట్రీ అయితే ఇస్తారు. తన చేతుల మీద కేక్ చేసి తనకు ఒక సూట్ తీసుకొని సుమన్ వైఫ్ వస్తారు. మీ గేమ్ చాలా బాగుంది, అందరితో బాండింగ్ కూడా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము, బయట కూడా మంచి పేరు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి బిగ్ బాస్ 9వ సీజన్తో ప్రభంజనం సృష్టించింది. బిగ్ బాస్ ని తెలుగు ప్రజలు ఎంతగానో ఆచరించడంతో వన్ ఆఫ్ ద బెస్ట్ రియాలిటీ షోగా తన ఉనికిని నాటుకుపోయింది. ఇకపోతే నాగ్ సార్ వరుస హోస్టుగా యాట్రిక్ కొట్టడంతో తనదైన శైలిలో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. నాగ్ సార్తో ఈ బిగ్ బాస్ షో అనేది వరుస విజయంతో తెలుగు ప్రజల మనసులో నాటుకుపోయింది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. నిన్నటి సమయంలో కొంతమంది కంటెస్టెంట్స్ల ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ కోసం ఒక గేమ్ పెట్టారు. ఫస్ట్ వచ్చేలోపు వాళ్ళకు నచ్చిన టైంలో తీసుకోవచ్చని చెప్పారు. తనుజ క్యాప్టెన్ అవడంతో తను గేమ్లో ఉండనవసరం లేదు, నచ్చిన టైం తీసుకోవచ్చని చెప్పగా తనుజ 60 మినిట్స్ తీసుకుంటుంది. మొదటగా తనుజ సిస్టర్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇస్తారు. ఇకపోతే సుమన్ శెట్టి ఫ్యామిలీ కూడా వచ్చారు. సుమన్ శెట్టి వైఫ్ రావడం జరిగింది. సుమన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈరోజు ఎపిసోడ్ మొదటగా డెమాన్ పవన్ కళ్యాణ్ మదర్ వచ్చారని మొదటి ప్రోమోలో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ బిగ్ బాస్ డెమాన్ని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. డెమాన్ వాళ్ళ మదర్ మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవుతారు. అగ్ని పరీక్ష పేరుతో ఎంతో పోటీ పడి అందరినీ దాటుకుని ఒక కామనర్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం, టాప్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. డెమాన్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గేమ్ బాగా ఆడుతున్నావు, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్స్ ఉన్నాయి. డెమాన్ మదర్ ప్రోత్సహిస్తారు. వచ్చేసి హౌస్ మొత్తాన్ని బాగా మంచి సలహాలు ఇస్తారు. రీతు చౌదరిని చాలా బాగా మెచ్చుకుంటారు. ఆడపులిలా గేమ్ ఆడుతున్నావు, కీప్ ఇట్ అప్ అమ్మ అని ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.